కంపెనీస్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవుతాయో తెలుసా? బికాజ్ వారికి ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉంటాయో, సో వాళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్‌ని లాంచ్ చేయాలనుకున్నా, ఒక కొత్త బ్రాంచ్‌ని ఓపెన్ చేయాలనుకున్నా, ఒక మెషినరీని కొనాలనుకున్నా, సో డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళకి డబ్బులు అవసరం అన్నప్పుడు పబ్లిక్ నుండి మనీని రేజ్ చేయాలనుకున్నారనుకోండి. అప్పుడు కంపెనీస్‌ని మార్కెట్‌లో లిస్ట్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు సెబీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్‌గా మనకు కంపెనీస్‌కి డబ్బులు అవసరం ఉన్నప్పుడు సో బ్యాంకు వెళ్లి లోన్ తీసుకోవచ్చు. బట్ అక్కడ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ కంపెనీ అనేది మార్కెట్‌లో లిస్ట్ అవుతుందో ఆ కంపెనీ దగ్గర ఉన్నటువంటి షేర్స్‌ని, వాటాని షేర్స్ రూపంలో పబ్లిక్ అమ్మడం. రిటైలర్స్ గానీ, ఎఫ్ఐస్ గానీ, డిఏస్ గానీ, లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఇన్ రిటర్న్‌గా మనం డబ్బులు ఇస్తాము. ఇన్ రిటర్న్ మనకు షేర్స్ ఇస్తారు. ఇప్పుడేంటంటే ఒక షేర్ వాల్యూ అనేది ఒక ₹100 ఉంది. ఎప్పుడైతే కంపెనీ గనక బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తుంది అంటే రెవెన్యూ పెరగడం, ప్రాఫిట్స్ పెరగడం. సో దాని యొక్క కంపెనీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. ఇక్కడ షేర్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు జొమాటో గనక తీసుకున్నట్లయితే అరౌండ్ ₹70 చేంజ్‌లో అయితే లిస్ట్ కావడం జరిగింది. అండ్ ఈరోజు అది ₹240 అరౌండ్‌లో ఉంది. సో కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దాని యొక్క షేర్ వాల్యూ అనేది పెరిగింది. అంటే జనరల్‌గా ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో మనం అనేది ఇన్వెస్ట్ చేయము. బట్ యెస్, ఒకవేళ మీకు బిజినెస్ నచ్చి మేనేజ్మెంట్ గనక స్ట్రాంగ్‌గా ఉండి ఆపర్చునిటీస్ అనేవి ఆ కంపెనీకి ఉన్నాయి అనుకుంటే, సో ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది అనుకుంటే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.